హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు పులి సీత గారు యాక్ట్రెస్ అండ్ ఆల్సో రాజకీయాలపైన తూటాలు విసురుతూ రాజకీయ నాయకులనే హడలెత్తిస్తూ ఉంటారు. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు చూడడానికి కూడా. థ్యాంక్ యూ. చాలా చాలా స్వీట్ క్యూట్ ఓకే. అవునా? ఓకే. అందంగా ఉన్నారు చక్కగా. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి. ఓకే. పులి సీత. పులి మీ ఇంటి పేరా? ఎస్. పులి మీరు ఉండడం కూడా అలానే ఉంటారు కదా, టైగ్రస్ లాగా. తెలీదండి. అలా ఫైర్ అవుతూ ఎవరికి వెనకడుగు వేయకుండా అట్లా దూసుకెళ్ళిపోతూ ఉంటారు. సో పులి సీత. బట్ పులి సీత జస్ట్ పేరుకేనా లేకపోతే టీడీపీకి పొలికేక లాంటి వారు అని చెప్పి కూడా అంటున్నారు, నిజమేనా? జాయిన్ అయ్యారా పార్టీ ఏమన్నా? లేదండి, నేను పార్టీలో జాయిన్ అవ్వలేదు. నాకు అటు నుంచి ఎలాంటి ఇది లేదు. నేను ప్రజల్లో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను అంతే. ఏ మంచి ఏ పక్క ఉంటే ఆ పక్క ఉంటుందండి సీత. అయ్యో బాబోయ్, అంతే. అంతేనా? అందులో డౌటే లేదు. మంచి అంటే మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, చిరంజీవి గారికి వీరాభిమాని అంటుంటారు చిన్నప్పటి నుంచి. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఏ పార్టీ జాయిన్ అవుతారు? టీడీపీయా జనసేననా? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు కలిసే ఉన్నారు కదా, అలయన్స్. అలయన్స్ అయినా కూడా పార్టీలు డిఫరెంటే కదా. అట్లేం లేదండి, అంటే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఏ పార్టీలో జాయిన్ అయ్యే ప్రాబ్లం లేదుగా. ఇప్పుడు జనసేన జాయిన్ అయిన ప్రాబ్లం లేదు, టీడీపీలో జాయిన్ అయిన ప్రాబ్లం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మరి పిలుపు మీకు? నాకు ఎక్కడి నుంచి రాలేదు. ఇంకా రాలేదా? ఆ నవ్వులోనే అర్థమైపోతుంది. రాలేదండి, అట్లేం లేదు. ఒకవేళ వస్తే మీకు చెప్తానండి, తెలుస్తుంది కదా, అందరికీ తెలుస్తుంది. రైట్ రైట్. బట్ ఎనీవే, ఒక 2 ఏళ్ల క్రితం వరకు పులి సీత అనే పేరు పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ఎస్. ఒక 2 ఇయర్స్ నుంచి ఏం జరిగింది? ఏంటి ఆ మార్పు? ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరూ అంటే రాజకీయ నాయకులు ఇటు సినీ పరిశ్రమలో అంత బాగా పాపులర్ అయిపోయారు. మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం పొలిటికల్గా కూడా యాక్టివ్గా ఉంటున్నారు. సో ఏంటి మీ అజెండా ఏంటి అండ్ ఎలా ఇంతవరకు రాగలిగారు? నాకు పొలిటికల్ అంటే నేను మాట్లాడాలి ఇటు ఎప్పుడూ లేదు. నాకు చిన్నప్పటి నుంచి బాబు గారు అంటే ఆయన ఆయన పాలిటిక్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన విజన్ అంటే బాగా ఇష్టం నాకు. ఆయన మాట్లాడే తీరు ఉంటుంది. మీరు ఇలాగంటే మీ మీ స్లాంగ్లో మాట్లాడితేనే బాగుంటారండి. అలా అంటారా? అయితే ఆయన మాట్లాడే మాటలు, ఆయన అంటే ఎవరిని ఒక ఇదిలే బ్యాడ్గా వాడకుండా మాట్లాడతారు కదా. మీ అందరూ తెలిసే ఉంటుంది బాబు గారు ఎలా మాట్లాడతారు. అసలు మామూలుగానే మాట్లాడరు ఆయన. కాబట్టి ఆయన ఒక పొలిటికల్ లీడర్ అంటే ఇలా కదా ఉండాలా, ఇట్లా ఉండాలా అని నాకు ముందు అనిపించింది అనమాట. ఆయన చూసి మేము ఇన్స్పిరేషన్ అయిపోయి ఈరోజు ఈ మాట్లాడడానికి వచ్చాను. సో పొలిటికల్గా ఎందుకు మాట్లాడాను అని చెప్పడానికి, ఒకరోజు మా అత్తమ్మకి మోకాళ్ళ ఆపరేషన్ ఒక ఇది లేకపోతే అడిగి పోయిన నెల్లూరుకే పోతే అక్కడ అపోలో హాస్పిటల్కి పోయిను. ఈ ఈ ఇది ఉంటాయి కదా, ఆధార్ కార్డులు ఆరోగ్య పథకాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పెట్టినారు కదా, ఆయన ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే తీసుకొని పోయిను. సరే చేపిద్దాంలే, అక్కడ వస్తాయి కదా డబ్బులు వస్తాయి కదా, ముఖ్యమంత్రిగా జగన్ గారు ఉన్నారు కదా అని చెప్పి పోయిను. ఆడికి పోయిన తర్వాత ఫైలు ఇలా ఇసురుపడేసి మా మొహాన. ఎందుకు లేదంట, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు లేవంట. చాలా వాళ్ళు ఆపరేషన్ చేసి వాళ్ళు మోసపోయినరంట. మేము నమ్మేది ఆయన్ని, మాకు ఏం ఇవ్వడం లేదు కాబట్టి మీరు డబ్బులు ఉంటేనే చేయించుకోండి, లేదంటే ఏమన్నా మీరు హెల్త్ ఇన్సూరెన్స్లో ఏమైనా ఉంటుందా అయ్యన్న తెచ్చుకొని చేస్తాము, లేకపోతే క్యాష్ వేసి చేస్తామని చెప్పారు. సరే ఏంది ఈ విషయం కనుక్కుందామని ఆ కౌంటర్ దగ్గరికి పోయినా. ఆ కౌంటర్ దగ్గరికి పోతే ఆడు చెప్పిన విషయం ఏంటంటే, సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు లేకపోతే మేమేం చేసాం మేడం, మీకు ఆపరేషన్ చేస్తే మాకు మళ్ళీ డబ్బులు రాబడలేదా, మేము మటుకు మాకు అన్ని ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాడతలేదా మేము, మరి మాకెట్ట చేయాలా అని చెప్పేసి చెప్పిండు. ఇది పెద్ద ఇది వచ్చిందని చెప్పేసి వెనక చూస్తే 110 మంది ఉండరు జనాభా. అల్లో రామచంద్ర అని పోనీ మాకన్నా అప్పో సొప్పో ఎవడో ఒకటి ఇస్తాడు, ఇచ్చి పెట్టి చేసుకుంటాము. వాళ్ళ పరిస్థితి ఏందే? అంతే. వాళ్ళు ఎట్ట చేసుకోవాలా? ఏంది మరి ప్రభుత్వం డూమ్ డామ్ అంటారు, అది అంటారు ఇది అంటారు. అక్కడ పుట్టిందండి మెయిన్ బీజం. మా అత్తమ్మ ఆపరేషన్ మోకాళ్ళ ఆపరేషన్తో వచ్చింది నాకు ఇది కోపం వచ్చింది. మరి దేవుడు రాముడు కృష్ణుడు అని ఏమేమో మాట్లాడుతా ఉన్నా. అసలు ఆయనకి ఈ పేర్లు అసలు వాడకూడదు. వాళ్ళు సత్యవంతులు రాముడు కృష్ణుడు అనేవాళ్ళు, ఈయన పేరు అసలు వాడకూడదు. బ్యాక్ మై వర్డ్స్. ఆయన ఏదో చెప్తున్నారు ఏంటా అని చెప్పేసి తీరా చూస్తే అక్కడ ఏంటి అని లోతుకి వెళ్ళి చూస్తే ఆయన అన్న చేస్తుండే అవన్నీ పరిపాలన. అక్కడి నుంచి బుట్టల్లా అది వచ్చిన కథ. ఇప్పుడు నువ్వు అడిగినావు కదా ఇందాక, ఎందుకు మీరు మాట్లాడడానికి ఏమైంది మీకు అని చెప్పేసి,
అది. సో అది ఫైర్ అనమాట, అది ఫస్ట్ బీజం. ఫస్ట్ బీజం అది. మీకెందుకు రాలేదు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆ ఇన్సూరెన్స్లు కానీ ఆరోగ్య బీమా? నాకే కాదండి, చాలా మందికి రాలేదు. భలే వాళ్ళు మీరా, నాకే కాదు చాలా మందికి రాలేదని చెప్తున్నాను కదా. పోనీ నాకు రాదంటే పోనీ మన కర్మ దౌర్భాగ్యమో ఏదో ఒకట్లని అనుకోవచ్చు. అక్కడ ఎంతమంది మరి నేను అందరికి మేలు చేశాను, అందరిలో ఉన్నాను అని చెప్పేసి అంటారు కదా. మరి ఎవరికి మేలు చేసిందా, ఎవరికి మేలు జరిగిందాడా? మరి ఇప్పుడు ఆయన హయాంలోనే కాకుండా టీడీపీ హయాంలో అందరికీ అందిందా సీఎం రిలీఫ్ ఫండ్? అందరికీ అందదు కదా, కొంతమంది ఉంటారా? అంతమంది రోజుకు 100-110 మంది అంటారు. రోజు వచ్చి ఎనికిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? మరి అన్ని బాగా చేసి ఉండి అందరికి ఆరోగ్యాలు కానీ లక్షలు ఇచ్చుంటే మరి 11 సీట్లు ఎందుకు వస్తాయి అంట? 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవును, మీరు 11 సీట్లు అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ఎలక్షన్ రిజల్ట్ కౌంటింగ్ రోజు కూడా 11 వస్తాయని మీ ఆయనతో ఖచ్చితంగా బెట్టి కట్టారంట కదా. నేను ఆ రోజు అలా ఎలా తెలిసింది మీకు? మంచిగా మినప్పప్పు పచ్చడి చేసింది మా అత్తమ్మ, చుక్కుడుగా తాళింపు చేసింది. సరేలే ఇంక కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి పొద్దున్నే పనులను చేసేసుకొని టీవీ దగ్గర కూర్చొని ఉన్నాం. నేను మా ఆయన తోటలకు కూడా పోకుండా నువ్వు తోటలకు పోసావా అంటే ఉండు, అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన కొంచెం మా జగనానికి ఎన్నో వస్తాయి చూద్దామని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తాను, నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా. అది చూస్తా ఉంటే 6-7 దగ్గర ఆగిపోయింది. ఇంక రాదులే అనుకున్నాం. 7-8 లేదు అబ్బాయి, ఇంక 10-11 వస్తాయి, అంతకుమించి ఎక్కువ రావని చెప్పి ఇదే మాట అన్నా నేను మా ఆయనతో. అది కరెక్ట్గా 11 దగ్గర ఆగిపోయింది అని అంటున్నాడు మా ఆయన. అంటున్నాడా, అరే అది నోరా లేకపోతే ఇంకేమో మచ్చలు ఉన్నాయా ఏంటి? నోరా ఇంకేమన్నాను, అది కరెక్ట్ 11 దగ్గరికి ఆగిపోయినాయండి, ఇంక పెరగట్లా అంకే. అవునా, ఇంక అంతే, ఇంక రాదు, ఇంక అనవసరంగా మనం హ్యాపీగా తినేసి తోటలో పని చేసుకుందాంపా, పోయి గడ్డి కోసుకుందాంపా వాడికి, ఇంక ఈ పెరిగే సంఖ్య కాదులే ఇది అని చెప్పేసి ఆడి నుంచి వెళ్ళిపోయి ఆ 11 దగ్గరే ఉంది. ఏంటండి ఆ నోరేంటండి? పోనీ నెక్స్ట్ టైంకి ఏమో 8 వస్తాయని అంటున్నారు. మరి ఎలిమినేట్ అయ్యా ముగ్గురు ఎవరు? నెక్స్ట్ టైం అయితే ఈ పద్ధతి ఈ ధోరణి మార్చుకోకపోతే ఆ 8 కూడా రావని ఇప్పుడు చెప్తున్నా మీకు. 8 కూడా రావా? 8 కూడా రావు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారా? అంటే పద్ధతి మార్చుకుంటారు పాపం వాళ్ళు కూడా ఎందుకు ఫెయిల్ అయ్యాం అనేది చూసుకుంటారు కదా. ఇప్పుడు స్ట్రాటజీస్ చేంజ్ చేసుకుంటారు. యాడ్ చేంజ్ చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడతారా? పేర్లు ఎవరు మార్చుకునింది అసలు? ఈ అమ్మ ఇందాక మాట్లాడుతుంది కదా, పేర్లు మార్చుకొని మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడబడలే, నీ కింద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడేది తప్పని నువ్వు చెప్పబడలే. ఏం మాట్లాడుతున్నావు? మనం కదా వైఎస్ఆర్ పార్టీ అన్ని ముందు వెనకతల వైఎస్ఆర్ చేర్చింది, అక్కడ ప్రభుత్వం యాడ్ చేర్చింది, ఎప్పుడైనా టీడీపీ అని చేర్చిందా అని చెప్పుకోవాలి కదా. మరి చెప్పలేదు అని అంటే స్క్రిప్ట్ వీళ్ళకి ఇచ్చి మాట్లాడిస్తున్నట్టే కదా. ఆయన అధినాయకుడు మాట్లాడేవాళ్ళ, కింద వాళ్ళు మాట్లాడుతున్నా. ఆయన ఎవరు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మొన్న ఒక వీడియో చూసిన, ఆయన ఫస్ట్ ఓడిపోయినప్పుడు ఇప్పుడు టీడీపీ వచ్చింది, చంద్రబాబు నాయుడు వచ్చింది కదా, ఆయన ప్రజలకు ఏమి పథకాలు ఇవ్వడు, ఏమి చేయడు, మీరే చూడండి అన్నారు. తర్వాత కొద్ది రోజులు పథకాలను ఇచ్చేసిన తర్వాత మొన్న మాట్లాడుతుంటే ఎవడబ్బు సొమ్మని ఇస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఇచ్చాడు, ఎవడబ్బు సొమ్మని ఇస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఎవరబ్బు సొమ్మని మీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు? ఆయన జోబులో తీసి ఇచ్చాడా? మొన్న ఏదో చూశాను, ఇప్పుడు ఇది మన విజయవాడ కనకదుర్గమ్మ అది ఊరు మునిగిపోయింది కదా, ₹1 కోటి విరాళం ఇస్తానని ఇచ్చాడా? తెలుస్తా నీకేమైనా? ఇవ్వలేదా? మీ ప్రభుత్వాన్ని అడగలేదా? ఏది ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారు, ఇచ్చినట్టు లేదు, దాఖలాలు లేవే. మరి నీ జోబీలో నుంచి ₹1 తీసుకొచ్చి నువ్వు ప్రజలకు పెట్టలేవు, పెట్టడానికి నీకు మనసుకు రాదు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాళ్ళు మీరు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన యావదాస్తిని ప్రజల కోసమే దానం చేశాడే, అలాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడతారు. దాన్ని ఏమనాలి? ఈ యొక్క ధోరణి ఏమనాలి అంట? ఎంతసేపటికి నువ్వు పాలనలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈవెన్ పిల్లల ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించి మాట్లాడేవే. అవసరమా ఇప్పుడు పిల్లల దగ్గర? పిల్లలకి ఏం చెప్పాలి? మంచిగా చదువుకోండి ఆయన, మీకు గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, ఏదో ట్యాబ్లా ఏదో ఇచ్చారు కదా, అవి ఇచ్చింది, వాటిని యూజ్ చేసుకొని ఎంతవరకు మీకు నాలెడ్జ్ పెంచుకోండి అంతవరకు పెంచుకోండి, మంచిగా చదువుకోండి, భవిష్యత్తులో నాలాగా సీఎం అవ్వండి అని చెప్పుకోవాలి కదా. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చెప్తే మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకోండి అని వాళ్ళకి చెప్తున్నట్ట ఇండైరెక్ట్గా. రైట్. ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు అంటే గుర్తొచ్చింది, మీరు దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి వాళ్ళ కాంట్రవర్సీ పైన మాట్లాడారు మీరు ఒకసారి. అప్పుడు మాట్లాడినప్పుడు ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు మాట్లాడి కూడా ఇలాంటి తప్పు చేశారు, ఇప్పుడు వీళ్ళే పెద్ద తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ లీగల్గా తీసుకున్నాడు డివోర్స్ అని అంటున్నారు. ఆయన దువ్వాడ శ్రీనివాస్ అన్నలా ఆయన కూడా మనం మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు వీడియో చేద్దాం అనుకుని ఎందుకులో చేయలే.
ఇప్పుడు నేను అలా చేశాను అని అంటే ఓకే, మీరు చేస్తుంది తప్పు. మీ రహస్యాలు బయటికి తీస్తామంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఏం రహస్యాలు ఉన్నాయి మీకు? ఏమీ లేవు, మనం అంతా ఓపెన్ బుక్. ఏముండే రహస్యాలు తీయడానికే? అయినా దిక్కుమాల సంత కాకపోతే ఏముండే చెప్పా? తీస్తా ఓకేనా అని అడుగుతున్నారు, మీకు సవాల్ తీసుకొని అవి ఉంటే కదా తీసుకోవడానికి. నువ్వు బలదాన్ని బల చెప్తున్నావు, నువ్వు కూడా తీసుకొని పెట్టేవాళ్ళు ఉంటే ఎప్పుడో పెట్టేవాళ్ళు కదా, ఇల్లు వదిలి పెడతారా ఎవరన్నా ఉంటే? మనకి ఇట్లాంటి మీటింగ్లు ఇట్లాంటి చాటింగ్లు మనకేం లేవమ్మా. నాకు 3 పిల్లలు, లక్షణంగా భర్త, ఇన్ని ఉండగా నాకు ఇవన్నీ దేనికే? పెట్టడానికి, బయట పెట్టడానికే. అదే ఆయన నన్ను మాట్లాడుతూ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారిని, ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ చేయగలుగుతారా మీరు? అతను జాఫర్ గారిని అడుగుతున్నాడు కదా, నువ్వు బయట పవన్ కళ్యాణ్ గారు చేస్తావు అడుగుతావా నువ్వు అనేసి. ఆయన నీలాగా విడాకులు తీసుకోకుండా, ఈవిడ విడాకులు తీసుకోకుండా ఏం చేయలే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పెళ్ళి అనుకోకుండా జరిగింది, దానికి ఆవిడకి సగం ఆస్తి ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి చేసుకున్నారు. తర్వాత ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడతో కొన్ని మనస్పర్ధలు వచ్చి బాగానే ఉన్నారు. వాళ్ళు కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు హ్యాపీగానే విడిపోయారు. దాని లీగల్గానే వాళ్ళు డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత 3వ పెళ్లి చేసుకున్నారు. మరి మీరేంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా చేసినా కూడా సమాజానికి ఏంటి మెసేజ్? అది కరెక్ట్ కాదు అనేసి మాధురి గారు అడుగుతున్నారు. అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన పిల్లని వదిలేస్తా ఉంటారా అని మాధురి గారు ప్రశ్న. మాధురి గారు అంటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరు నీకు తప్పని చెప్పట్లేదు కదా, కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు భార్య వచ్చి చెప్తుంది, నా మొగుడిని నువ్వు తీసుకెళ్లిపోయావు అని చెప్పేసి ఆవిడ మీద ఎలిగేషన్స్ వేస్తుంది. దానికి సమాధానం చెప్పమనండి. ఇప్పుడు రేణు దేశాయ్ కానీ ఫస్ట్ మొదటి భార్య కానీ చేసుకున్న ఆవిడ ఎవరో ఉంది కదా, ఆవిడ రేణుకో సంథింగ్ తెలీదు నాకు, వాళ్ళు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి. అది చెప్పమనండి. వాళ్ళు చెప్తే నువ్వు అది అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి చెప్తే అప్పుడు నీ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, నీకు సమాధానం చెప్తాను. మాధురి గారు ఇంకోటి కూడా అన్నారు, నువ్వు నాకు తోడబుట్టావా, నాతో కలిసి తిరిగావా, నా గురించి ఏం తెలుసు అని నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నేను చేసింది తప్పని ఎలా అంటావు, ఈ ఏజ్ లో ప్రేమ పుట్టొద్దా అంటున్నారు. ప్రేమ పుడితే మంచిదేలే, ఏజ్ లో ప్రేమ పుట్టొద్దా వాళ్ళకి? అదే ప్రేమ పుట్టింది మంచిదే. రేపు నీకు కూడా 3 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెళ్ళయిన తర్వాత మొగుడిని వదిలేసి వేరే వాళ్ళతో ప్రేమ పుట్టింది నాకు 40 ఏళ్ళకి, ఓ మమ్మీ నువ్వే చేసావు, నన్ను క్వశ్చన్ చేసే రైట్స్ నీకు ఎక్కడున్నాయి అని అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావో అప్పుడు అదే సమాధానం ఇప్పుడు రాసుకో, నువ్వు నీ మైండ్లో పెట్టేసుకో. అంతే అంటారు. మరి అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయలేం కదా, వాళ్ళు చేస్తుంది తప్పని మనం ఎందుకు అనుకోవాలి? వదిలేస్తే అలా వదిలేద్దాం అంతే. వాళ్ళు చేసేది చేసుకొనివ్వండి. దాన్ని పవన్ కళ్యాణ్ గారి గురించి దిద్దే ప్రయత్నం చేయకూడదు అనేదే నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళు అందరితో ఫైట్ చేసి ఇద్దరు కలుసుకున్నారు, ఒకటయ్యారు, వాళ్ళ జర్నీ జరిగిపోతూ ఉంది. అంటే ఈ దివ్యాల మాధురి గారి హస్బెండ్తో ఆవిడకి పర్లేదు, ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్తో ఆయనకి పర్లేదు, ఈ భర్త ఆ భార్యతో వాళ్ళకి పని లేనప్పుడు వీళ్ళు కలిసి హ్యాపీగా ఉన్నప్పుడు ఓకే. ఎవరేమనుకుంటే వాళ్ళకెందుకు, సమాజం ఏమనుకుంటే వాళ్ళకెందుకు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. రేపు వాళ్ళ పిల్లలు కూడా అలా చేస్తే అప్పుడు ఏం సమాధానం చెప్తారు? రైట్. ఇదంతా చేసి ఆవిడైతే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేసి వచ్చారు. మీకు ఆఫర్ వస్తే మీరు వెళ్తారా? వైల్డ్ కార్డ్ వెళ్ళరా? ఎందుకు? బిగ్ బాస్ పైన మంచి అభిప్రాయం లేదా? అభిప్రాయం అని ఏం లేదు కదా, నాకు ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదు నాకు పోవాలి? మీరు సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఎంటర్టైన్మెంటే. బిగ్ బాస్ ఈజ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. ఎందుకు వెళ్ళరు బిగ్ బాస్కి? ఇష్టం ఉండదు నాకు ఎందుకో. అక్కడికి వెళ్ళి మాట్లాడాలి చేయాలంటే నాకు బద్ధకం, అలా మాట్లాడలేను నేను, అలా ఉండలేను. న్యాచురల్ గా ఉండాలి. ఎవరికి ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటికి వస్తాయి అని అంటారు కదా. గేమ్స్ అవి నేను ఆడలేను రా, నా వల్ల కాదు. అదొకటా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకునే ఉండనివ్వరు కదా. చూస్తారా పోనీ? అబ్బే చూడండి, నేను చూడరు కూడా. రైట్. అలాగే వైసీపీ నేతల్లో మీరు బాగా అంటే మీరు స్పెషల్ టార్గెట్ చేసేది అయితే రోజా గారిని అని చెప్పొచ్చు. సో రోజా గారి పైన ఎందుకు అంత కోపం మీకు? టార్గెట్ ఏం లేదు, ఆవిడంటే కోపం కూడా లేదు. ఇప్పుడు కానీ కనిపిస్తే హాయ్ అక్క బాగున్నావా అని అడుగుతా, రోజక్క బాగున్నావా అనేసి అడుగుతా. రోజక్క అంటారా? రోజక్కనే కదా మరి అంటారు. ఏమే రోజా అని పిలుస్తాం ముద్దుగా నేను. ఏమే అంటే ప్రేమ ఎక్కువ. అవును, ప్రేమ ఎక్కువ అవడంతో మ్యా వస్తుంది. అది వీళ్ళు తప్పు అనుకుంటారు. ఎందుకంత ప్రేమ మరి రోజా గారి పైన, రోజక్క పైన ఎందుకంత ప్రేమ? అక్క లేని విషయాలన్నీ చెప్తుంది, నాకు అందుకే నచ్చదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి సామాన్యమే మేర అని చెప్తా. ఈ రోజాకు కానీ ఆ శ్యామలకు కానీ వీళ్ళేమో ఉన్న విషయాలు చెప్పరు, లేని ఎన్ని విషయాలన్నీ వీళ్ళు సృష్టించుకొని వచ్చి చెప్తారు. అది నాకు నచ్చదే. ఏం చెప్పారు ఆవిడ అంత లేనిది మాట? అయ్యో ఎన్ని మాటలు చెప్పలేదు, ఎన్ని మాటలు మాట్లాడలేదు ఆమె. ఇది కాలు గోటికి పవన్ కళ్యాణ్ గారి స్థాయి, ఇది అసెంబ్లీ గేట్ కూడా దాఖలేనివ్వలేను, నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి సరిపోవు, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడితే కోపం వస్తుంది కదా.
ఎవరు కాలు కొట్టి ఎవరికి సరిపోరు? నీ దగ్గర ఉంటే 10 సార్లు తింటే 10 సార్లు పోతావబ్బా, ఉడకన పెడతావా? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆయన దగ్గర ఉంటే ఆయన తింటాడు, 4 ప్యాలెస్లు కట్టించుకుంటాడు, ఉంటాడు. దానివల్ల ఏంది ఒరిగేది అని అంట. కాలిగోటికి సరిపోయేది ఏంది? మనుషులను అనేది ఏంది? తప్పు కదా. ఏదో స్థాయి గురించి మాట్లాడని చెప్పి కొందరు తెగ చించుకుంటున్నారు. నేను ఈ పులి సీత అనేది అత్తగారింటి ఇచ్చిన పులి, అత్తగారింటి పేరు పులి. మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు, నా భర్త మేము ఇక్కడికి వచ్చినప్పుడు, నాకేం మా నాయన కట్నం కూడా ఇలా మా ఆయన చేసుకున్నాడు. మా ఆయన ఊరినే చేసుకున్నాడు. మా నాన్న రూపాయి కూడా ఇవ్వాల నాకు. లవ్ మ్యారేజ్? చెవులో కమ్మలో ఏదో మెడలో చైన్ పెట్టాడు అంతే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పులి సీత అనే నేను నా సొసైటీ మీద, నా యొక్క యాక్టింగ్ స్కిల్స్ మీద నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. నాకేం వేల కోట్ల ఆస్తులు ఏమి లేవు, నా భర్త ప్రోత్సాహం ఉంది అంతే. కానీ జగన్మోహన్ రెడ్డి స్థాయి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కన్నా నేనే గొప్పదాన్ని అంట. దాన్ని నువ్వు అంగీకరిస్తావా? అలా ఎలా అవుతారు? ఎందుకు అంగీకరించవు? ఎందుకు అంట. ఇప్పుడు ఏ ఇది లేకుండా, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా, నా కష్టంతో మా వారి కష్టంతో వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను కదా, మాట్లాడుతూ ఉన్నాను కదా, నేను గొప్పదాన్నా? తల్లిదండ్రులు పెంచిన కోట్ల ఆస్తితో బతికి వాళ్ళ యొక్క పేర్లు చెప్పుకొని ముందుకొచ్చి పెట్టిన వాళ్ళు గొప్ప వాళ్ళు. ఎవరు గొప్ప వాళ్ళ? చెప్పు చెప్పు, ఎవరు గొప్ప వాళ్ళ? చెప్పు మే, నిన్నే అడుగుతా ఉంటా. ఎవరు గొప్ప? నువ్వు మనస్సాక్షి మీద గుండెల మీద చేసుకొని చెప్పు. నేను ఆర్టిస్ట్నే, జూనియర్ ఆర్టిస్ట్ను, సీనియర్ ఆర్టిస్ట్ను, చిన్నగా నిదానంగా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈరోజు క్యారెక్టర్ చేసుకుంటూ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. మరి ఎవరు గొప్ప? రూపాయి సపోర్ట్ లేకుండా, వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవరు పెద్దవాళ్ళు లేకుండా, ఏమీ లేకుండా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఎవరు గొప్ప వాళ్ళ? రైట్. ఎన్ని సంచులు ఉంటే అన్ని కష్టాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏది దాటుకొని వస్తున్నారో డిసైడ్, ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని. ఆ స్థాయిల గురించి మాట్లాడితే ఏంటి స్థాయి అని అంట. ఒక పార్టీ గొప్ప పెట్టేసి ఒక ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి అవ్వగానే గొప్ప వాళ్ళు అయిపోతారా? గొప్ప మనసు ఉంటే గొప్ప వాళ్ళు అవుతారు. ఏదో డబ్బులుండి నేను ఇష్టం వచ్చినట్టు ఇది చేసేస్తాను, అందరికి పనిచేస్తాను, ముఖ్యమంత్రి అంటే రేపు కూడా నేను ఒక పార్టీ పెడతాను, దాన్ని నువ్వు అంగీకరించు. నా ఇష్టం, నేను పార్టీ పెడతాను, దాని ఏముంది? నవోదయ ఒక పార్టీ పెడతానండి నేను, నువ్వు కాదంటావా? అది నా ఇష్టం కదా. నవోదయ పార్టీ పేరు నవోదయనా? మీ పార్టీ పేరు నెక్స్ట్ చెబుతున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటారా సాంబా? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను, పార్టీ పెట్టగలుగుతాను. పార్టీ పెట్టేంత మాత్రం గొప్పదాన్ని అవుతానా నేను? కాదు కదా. ఇది ప్రజల్లోకి వెళ్ళి 4 ఓట్లు వేసి 4 ఇది చేసినంత మాత్రాన గొప్పదాన్ని అవుతానా? ఆ ఓట్లు కూడా ఎవరు చూసేశారు నీకు? నీ స్వతహాగా నువ్వు చేసిన మంచి పనులు చూసి నీకు ఓట్లు వేయలా. మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి, రాజయ్య బిడ్డ మంచి చేస్తాడేవారు ప్రజలు నమ్మి నీకు వేశారు. మరి నువ్వేం చేసావు? మీ నాన్న లోగో పెట్టుకునే కదా నువ్వు గెలిచావు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవరండి? చెప్పు. వాస్తవాలు చెప్తే వీళ్ళకి కాలుద్ది. ఏం చేయమంటావు నన్ను? నేనేమో నిజాలే మాట్లాడతాను. రైట్. మీకు బెదిరింపు కాల్స్ వస్తుంటాయంట కదా, మీ స్థాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారని. నా స్థాయి మించిన మాట్లాడి ఎందుకు అనుకోవాలి? వాస్తవాలు అనుకోవచ్చు కదా. కాల్ వస్తూ ఉంటాయి. ఏం చెప్తారు కాల్ చేసి? కాల్ చేసా వాళ్ళు ఏదో నువ్వు మాట్లాడబాకు అది ఇది అని చెప్తారు. నేను మాట్లాడేది మాట్లాడతాను. ఏం చేస్తారట? నేను ఏం చేస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మాట్లాడాను కదా, అప్పుడు చాలా కాల్స్ వచ్చాయి. అది చేస్తాం, ఇది చేస్తాము, నువ్వేమనుకుంటున్నావు, చంపేస్తాం, అది ఇది అని చెప్పి పెద్ద మాటలు, మొదల మాటలు మాట్లాడారు. ఇది వాళ్ళ పదవిలో ఉన్నప్పుడే. ఇప్పుడు మేడం అలా కాదు మేడం, మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మేడం, మీరు ఇండస్ట్రీలో ఉండండి మేడం, మంచిగా చేసుకోండి మేడం, మీరు జగన్ గారితో మాట్లాడకండి మేడం, జగన్ గారు మా స్థాయి మీది కాదు మేడం అని అంటే, అరే జగన్ గారి స్థాయి నాది కాకపోతే నువ్వు మాట్లాడే స్థాయి కూడా ఇది కాదురా, నాతో మాట్లాడే స్థాయి కూడా, నువ్వు పెట్టేరా ఫోన్ అని చెప్పినా. నేను కూడా ఇంకేం చేస్తాను? ఎవరో వచ్చి ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పి మాట్లాడితే మనం మటు సైలెంట్గా ఎందుకుంటావా? మనం తప్పు తినం అయిందా? ఇచ్చి పడేయడమే. మన వెనకాల అంతస్తులు కోట్ల ఆస్తులు లేకపోయిన గుండెల ధైర్యం వల్ల అది జాలదా? మనిషి బతికితే ఎన్ని ఏళ్ళు బతుకుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంత ధైర్యం మీకు? నాకు మా ఆయన దగ్గర నుంచి వస్తుంది. మీ ఆయన దగ్గర నుంచి? అంతే. ఏం వచ్చిన కర్మకర్త క్రియ అన్ని ఆయనే కదా. ఇప్పుడు సపోజ్కి ఏదన్నా మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడిందంటే వదిలేయమని చెప్తాడు. వాడిని వదిలే, వాళ్ళు ఏమన్నా మాట్లాడతారు, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి ధైర్యం చెప్తాడు. మరి ఆ ధైర్యం వచ్చేది నా ఫ్యామిలీయే కదా. టీడీపీ నుంచి మీకు మూటలు అందుతున్నాయి, ప్యాకేజీలు వస్తున్నాయని కూడా విన్నామే. అవునా? అరే ఈ మూటలు వస్తున్నాయి, నేను ఎక్కడ ఒక బిల్డింగ్ ప్యాలెస్ కొనాలి కదా, ఎక్కడున్నాయి ప్యాలెస్ చూపించమనా? ఐటీ దొరికిపోతారేమో అని చెప్పి ఐటీ దొరికేంత స్థాయికి ఇంకా అందరం ఎక్కను కూడా, నాకు అవసరం కూడా లేదు. నాకు 2 బిడ్డలు, మగ పిల్లకాయలు 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళే నా ఆస్తులు. ఇంక వీళ్ళు ఇచ్చే డబ్బు కోసం నాకెందుకు? కాకపోతే అవసరంగా డబ్బు కావాలంతే ఎవరికైనా.
అంతకు మించిన ఆస్తులు నాకు అవసరం లేదమ్మా, నమస్కారం. అంతే. సో ఇప్పుడు రాజకీయాల్లో మీరు డబ్బులు సంపాదించాలని అనుకోవట్లేదు, సినిమాల ద్వారానే డబ్బులు సంపాదించుకుంటాను, వస్తే వచ్చినట్టు, లేకపోతే అంత దైవదీనం. ఏం చేస్తారు మీ హస్బెండ్? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరా ఉందండి. 1.5 తోట. బాగానే వస్తాయి డబ్బులు అయితే? బాగానే అంటే అదే వచ్చిన కాడికే. బాగుంటే ఎంత అని చెప్తాం. ఏదో పిండి పెట్టే కొద్ది రొట్టె అన్నట్టు మల్లెపూలు బాగా పూస్తే బాగా ఇదైతే వస్తాయి. ఇప్పుడు అన్ని సీజను బాగానే వస్తుండయి. 1200 ఉందంట కేజీ. రోజుకి 3-4 కేజీలు వస్తూ ఉండయి. వేస్తూ ఉండరు, వస్తాయి డబ్బులు. నేను 15 ఏళ్ళకే మిమ్మల్ని లవ్ చేశారు, 17 ఏళ్ళకే పెళ్లి కూడా అయిపోయింది మీకు? 17 సంవత్సరాలు. నాకు పెళ్ళప్పటికి 17 ఏళ్ళు నాకు. అదే అంటున్నా, 17 ఏళ్ళ వయసులో పెళ్ళి అయిపోయింది. ఆ ఏజ్లో, అంత చిన్న ఏజ్లో ఎందుకు చేసుకోవాలనుకున్నారు? ఏం లేదు, ఆయన ఇష్టపడ్డాడు, చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. మరి చదువు? ఎవరికి? నా చదువా? ఆ చదువుదే ఉందిలేండి. ఇంట్రెస్ట్ లేకుండేనా మీకు? చదువు అంటే ఇంట్లో మా నాన్నగారు అంత డబ్బులు పెట్టి చదివించలేకపోయారు. సో మా అక్క, నేను గవర్నమెంట్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కాలేజెస్ అవి. అవును, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. 10th క్లాస్, 10వ క్లాస్ గవర్నమెంట్ స్కూలు. ఇంటర్మీడియట్ ఏదో శ్రీ సాయిరామ్ కాలేజీ అని మా ఊరు వాళ్ళ కాలేజీ పెడితే ఆడ జాయిన్ అయ్యాను. మా ఇంటికి వచ్చే అడిగారు మా నాయన్ని, తక్కువ ఫీజులన్నా కట్ట అని చెప్పేసి అంటే ఏదో కట్టాడు మా నాయన. అది కూడా ఆయన కూడా వ్యవసాయం చేసేది. ఆ తర్వాత ఇంకా షిరిడి సాయిరామ్ కాలేజీ ఆత్మకూరులో డిగ్రీలో జాయిన్ అయ్యా. తర్వాత డిస్కంటిన్యూ అయిపోయా. పెళ్ళి తర్వాత కంటిన్యూ చేయాలనుకోలేదా మరి? అనుకోలేదు. అంటే పెళ్ళే వెంటనే, నాకు పెళ్ళైనాక 3 ఏళ్ళ 3 పిల్లలు కదా, డైరెక్ట్ 1 ఇయర్కే. ఇంకా ఎక్కడ కుదురుతుంది? అయినా మనం పెళ్లి చేసుకొని చదువులు కాలేజీలు అంటే ఏడ కుదురుతుంది అబ్బా, కుదరదు కదా అట్లా. ఆ తర్వాత మీరు అకౌంటెంట్ గా జాబ్ చేశారు ఆర్ఎస్ బ్రదర్స్ లో, షాపింగ్ మాల్ లో. దానికి ముందు మీకు తెలియని విషయం, మీకు ఇంకా పూర్తిగా తెలియదు అసలు. ఏంటది? తెలుసుకోకుండా ఇంటర్వ్యూ అన్న చెప్పండి. అబ్బే, నేను ఫస్ట్ హైదరాబాద్కి నేను మా ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ వెల్లంకి స్వీట్ హోమ్ లో పనిచేసిన నేను. స్వీట్ హౌస్ లో? స్వీట్ హోమ్, వెల్లంకి స్వీట్ హోమ్ ఉంది కదా, వెల్లంకి స్వీట్స్, అందులో పనిచేసే సూపర్వైజర్ గా. అక్కడి నుంచి ఆడవాళ్ళు కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఆ నుంచి బయటకు వస్తున్నాయి. ఆ నుంచి బయటకు వచ్చి అనివార్య కారణాలు అడగొచ్చా? ఏం లేదు, ఉంటారు కదా, మనం ఏదైనా బాగా మాట్లాడుతున్నా, మంచి పనులు చేస్తున్నా, ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఒకటి నెట్టేస్తారు కదా. ఈ అమ్మాయి ఎక్కడ పెద్దది అయిపోద్ది అని కుళ్ళు ఒక్కొక్కరికి. ఏం చేస్తావు లేనిపోలేని విషయాలు చెప్తారు. ఇంక సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చాము. వాళ్ళు సారీ చెప్పమన్నారు. తప్పు చేయకుండా సారీ అటు చెప్తా, నేను చెప్పను. సారీ, నేను తప్పు చేయకుండా ఎవరికి సారీ చెప్పను, అది ఏమైనా కానీ చెప్పను నేను. ఆయన వాళ్ళు అన్నారు, మమ్మల్ని కాదని పోతే బయట బతకలేరు అని చెప్పేసి అన్నారు. 12 గంటలకు బయటకు గెంటేశారు. గెంటేలేదు, నేను బయటకు వచ్చేసి, నేను సారీ చెప్పనండి, కావాలంటే రిజైన్ చేస్తానని చెప్పేసి అన్నాను. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసినాక బస్ స్టాప్లో కూర్చున్నాను. మళ్ళీ అదే 12 గంటలకి నెక్స్ట్ డే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జాయిన్ అయ్యాను. కాకపోతే 10,000 అక్కడ 7,500 అంతే తేడా. ఆ తర్వాత పోనీలో ఏదో ఒకటి, ఈ టైంకి మనం జాయిన్ అయ్యాం, ఖాళీగా లేం కదా. నేను ఇది వరకు బయటకు వచ్చేసాను, ఇప్పుడు ఈ వరకు జాయిన్ అయ్యాము, ఏదో ఒక ఉపాధి కలిగింది కదా. ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఇది సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యా. జాయిన్ అయితే శారీస్ అమ్మితే ఇన్సెంటివ్ వస్తాయి కదా, ఇవి ఎక్కువ వచ్చినాయి బాగా. 2,000 3,000 వారానికి. 2,000 3,000 అంటే పెద్ద అమౌంట్ కదా అప్పుడు. మరి వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ కూడా కుళ్ళు ఆడికి వెళ్ళినా కూడా, అమ్మో ఈ అమ్మాయి నిన్నగాక మొన్న వచ్చిందే, బాగా సేల్ చేస్తుంది, వాక్చాతుర్యం బాగా మాట్లాడుతుంది, అందరికీ కట్టి చూపిస్తుంది, అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూశారు, అమ్మాయి బాగా సేల్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది అని చెప్పేసి, ఏం చదువుకున్నాను పిలిచారు. నేను ఇట్లా డిగ్రీ చదువుకున్నాను సార్, ఇట్లా చదువుకున్నాను అని చెప్పేసి అన్న. అయితే ఆయన ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అమ్మాయి ఎంత ఫెయిల్, అట్లాంటి వాళ్ళు ఉంటారు, నువ్వు కంప్యూటర్ నేర్చుకో, నేను జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి అని టాలీ నేర్చుకున్నా. అందరూ 3 నెలలు పట్టదు, 1 మంత్లోనే కష్టపడి నేర్చుకున్నా. ఏది పొద్దున్నే లేచి అక్కడ టాలీ క్లాస్కి వెళ్ళి మళ్ళీ షాప్కి వచ్చేదాన్ని జాబ్ చేస్తూనే. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్తే ఆయన ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మేనేజర్ కాదు, అకౌంటెంట్గా పోస్ట్ ఇచ్చారు సిఏ కింద. మరి అలా ఉంది గ్రో అప్ అట్లా. ఫటాఫట్ వచ్చారంటే, రంగప్రవేశం చేశారంటే అసలు నెలల గ్యాప్ లోనే. ఆ తర్వాత ఇందాక మీకు చెప్పా, అక్కడ ఎవరు ఒక ఆయన చూసి బాగా హోమ్లీగా ఉన్నావు కదమ్మా మూవీలో అని చెప్పారు కదా ఇందాక నేను, అది అలాగా రంగప్రవేశం జరిగింది. కానీ వెరీ క్విక్ కదా అసలు, చాలా చాలా క్విక్. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు హైదరాబాద్కి వచ్చి? ఆల్మోస్ట్ 14 years అవుతుంది, 14 సంవత్సరాలు అవుతుంది. అసలు హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? క్యూరియాసిటీ మీ అభిమానులు.
ఏం లేదండి, మా ఆయనకి మా ఇంట్లో మా మామయ్య గారికి చిన్న గొడవ వచ్చి మా మామయ్య ఇంట్లోంచి వెళ్ళిపోండి అన్నారు. మా ఆయన దాన్ని కొంచెం బాధపడ్డాడు అనమాట. సరే అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చేసాం అనమాట. అవును, పిల్లల్ని అక్కడే వదిలేసి వచ్చారు మరి. అంటే ఇప్పుడు మేమేదో కావాలని రాలేదు, ఇంకా వీళ్ళకి తెలియాలి. మా ఆయన గారు ఏంటంటే సరే చూద్దాం తెలియాలి మన ఇదే ఏంటనేది అని చెప్పేసి అని కొంచెం యాక్టింగ్ చేసినట్టు చేసాం. పక్కనే ఉండి వాళ్ళు చూసుకుంటూ పక్కనే ఉండి వీళ్ళు ఏం చేస్తారు ఏంటి, మళ్ళీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే చూసుకోవాలి కదా, వాళ్ళకి మేము తప్పితే ఎవరు లేరు కదా, ఒక్కడే కొడుకు, అది మా రెస్పాన్సిబిలిటీస్ కూడా. ఆ తర్వాత ఇంకెవరు లేకపోతే ముసలి పాపం ఇదైపోతారు కదా అని చెప్పి మా పెద్దోడు ధనుషు వాళ్ళ నాన్నమ్మకి బాగా అటాచ్మెంట్, వాళ్ళిద్దరికీ కూడా. పెద్దోడు ఎందుకనంటే వాడు పుట్టిన బర్త్డే, వాడి ఫస్ట్ బర్త్డేకి మళ్ళీ 7 months ప్రెగ్నెంట్ నేను, కాబట్టి వాళ్ళ నాన్నమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు చేసిన అంటే బాగా ఇష్టం మా పెద్దోడికి. ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరే వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉండే. తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంక ఇద్దరు బిడ్డలను కూడా మా మామయ్య అడిగాడు, సర్లేమ్మ అయిపోయింది. ఆయన హెల్త్ బాగాలేకుండా వచ్చే మేము పోయిన తర్వాత మా మామయ్య పట్టుకొని బాధపడ్డాడు, ఏదో జరిగిపోయిందిలే నాయన అని చెప్పేసి అని. మళ్ళీ అందరం కలిసిపోయిన తర్వాత ఈయన తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చూద్దామంటే ఎట్లా బయటకు వచ్చేసాం కదా, మళ్ళీ కలుసుకొని ఇప్పుడు బాగానే ఉంది, సో అటు వెళ్ళి ఏదన్నా సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పుడు 3 బిడ్డలను ఇక్కడే వదిలిపెట్టేసి ముందు హైదరాబాద్కి పిల్లల్ని తీసుకొచ్చాము. మళ్ళీ ఇంకా ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చే వాళ్ళు మోసం చేశారు మా ఆయన్ని, డబ్బులు ఇవ్వకుండా. మేము కట్టుబట్టలతో వచ్చేసినాం హైదరాబాద్కి, ఏమి వెనకాతల డబ్బులు తీసుకుని ఏం తీసుకురాలేదు, ఏదో కొంచెం తెచ్చుకున్నాం అంతే. అవి అయిపోయాయి. వీళ్ళు 3-4 నెలలు పని చేయించుకొని మా ఆయనకి శాలరీ ఇవ్వాల. ఇంక కష్టమైపోయింది, పిల్లలకు కూడా తినడానికి కూడా తిండి లేకపోతుండే. గంజి నీళ్ళు తాగామంటే బతికేమనంటే నువ్వు నమ్ముతావరా, అలా బతికాం మేము. గంజి నీళ్ళు కాంచుకొని తాగి బతికాం మేము. అప్పుడు దాదాపుగా 3-4 నెలలు అలాగే ఉన్నాం తెలుసా. ఆ ఉన్న దాంట్లోనే అన్నంలోనే ఇది చేసుకొని పాపం యూసఫ్ గూడాలో ఇప్పటికీ నేను మర్చిపోలేను. మొన్న కూడా అంతకుముందు ఒక 1 year బ్యాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు నన్ను. వాళ్ళ అన్నతో మాట్లాడా, నేను అప్పుడు ఇలా ఉన్నానండి, మీ దగ్గరగా మీరు అప్పిచ్చారు నాకు అని చెప్పి వాళ్ళ బియ్యము ఏం కావాలో తీసుకెళ్ళి మీరు తీసుకోండి, ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చారు. చాలా గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళ గురించి చెప్పుకోవాలి మనం. ఆ యూసఫ్ గూడాలో ఒక షాపు, కిరాణా షాప్లో ఇచ్చిన తర్వాత ఇంకా అలాగలాగా పక్కన వేరే వాళ్ళు ఈ వెల్లంకి స్వీట్ హోమ్ అని చెప్పాను కదా, యూనిఫామ్ వేసుకు రోజు వెళ్తుంటే అడిగాను అనమాట, ఏంటి అని అంటే మేము ఇక్కడ పలానా దగ్గర పని చేస్తామనంటే నాకు కూడా ఇస్తారా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నాకు జాబ్ ఇచ్చాడు. అన్ని డౌన్స్ కదా మరి 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 అందుకే అంటున్నాను, స్థాయి ఏంటి, నా కష్టం మీద నేను వచ్చా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే, ఈరోజు నువ్వు నా ఇంటర్వ్యూ చేస్తున్నావు అంటే ఇది నా కష్టపడి సంపాదించుకున్న స్థాయి, నా వెనకతలు ఏం లేవు కాబట్టి నాకు ఇంత పొగరు, ఇంత గర్వం. దట్స్ ఇట్. అర్థమైందా? సూపర్. అలా కష్టపడి ఎదగాలంటే అలా డౌన్ ఫాల్స్ అప్పుడు కుంగిపోకుండా నిలబడగలిగారు మరి ఫస్ట్, అదే మీ ఫస్ట్ సక్సెస్. మరి అందరూ మాట్లాడతారు, ఇప్పుడు ఉండే డక్క మొక్క మాట్లాడతారు, ఏంటి నీ స్థాయి కాదు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్, ఏంటి జగన్మోహన్ రెడ్డి, నేను ఇప్పుడు ఇది కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరిని చూసుకొని వచ్చావు నువ్వు, ఎవరి వల్ల నీకు ప్రజలు ఓట్లేశారు, ఎవరి వల్ల నీకు ఇన్ని కోట్ల ఆస్తి వచ్చింది, మరి స్థాయిని మాట్లాడతారు. ఇక్కడ కష్టపడి వచ్చా నేను, నాకింద ఎప్పుడు డౌనే, నువ్వు 100 కోట్లు ఉన్నా 2,000 కోట్లు ఉన్నా నువ్వు ఎప్పుడు డౌనే నా కిందకి, నేను ఇలాగే మాట్లాడతాను. కష్టంలో వచ్చినటువంటి పొగరండి ఇది. ఫెంటాస్టిక్. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, ఎందుకంటే మీ హస్బెండ్ దగ్గరే ఉంటారు, నో ప్రాబ్లం. సినిమా ఇండస్ట్రీ అని అంటే ఒక రంగుల ప్రపంచం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏమన్నా ఫేస్ చేశారా? లైక్ చాలా మంది అడిగే ఉంటారు మిమ్మల్ని, ఏమన్నా అంటే కాస్టింగ్ కాల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా ఫేస్ చేయలేదండి. ఇప్పుడు మామూలుగా ఒక మూవీకి ఆఫీస్కి వెళ్తే ఒక మేనేజరో లేకపోతే కో డైరెక్టరో ఏదో మామూలు సరదాగా మాట్లాడతారంటే, ఎట్లా కాన్వర్జేషన్ అంటే ఇది ఇవ్వాలంటే ఇంకేదన్నా అనే ఇట్లా మాట్లాడతారు తప్పితే మనిషి పట్టి పీకి ఇది చేసి రాంగ్ అండి. అసలు ఇండస్ట్రీ చాలా గొప్పది, నేను చెప్తున్నాను కదా, అది ఏదైనా మన మెంటాలిటీని బట్టే ఉంటుంది తప్పితే ఎవరో ఇది చేసేసి నేను మొత్తం ఇది చేసేసి రోడ్ల మీదకి ఎవ్వడు ఏడు. ఇండస్ట్రీలో డైరెక్టర్లు వాళ్ళకేం భార్యలు లేరా, వాళ్ళకేం పిల్లలు లేరా, వాళ్ళకి తెలియదా, ఎందుకు అలా పోర్ట్రేట్ చేస్తారో నాకు అర్థం కాదు. అది ఏదైనా మన వ్యక్తిత్వం మన మెంటాలిటీ బట్టి ఉంటుంది తప్పితే అదర్వైజ్ అది ఏమీ లేదు. ఇండస్ట్రీ నేను చెప్తున్నాను కదా, మీ వ్యక్తిత్వం మంచిదైతే, మీ మెంటాలిటీ గొప్పదైతే మీరు హ్యాపీగా సెటిల్డ్ అవ్వచ్చు ఇండస్ట్రీలో. మీకు టాలెంట్ ఉంటే దాన్ని మన మిస్టేక్ని పెట్టుకొని పక్కన వాళ్ళ మీద నింద ఎలా ఇస్తారండి, ఆయన అది ఈయన ఇది అని. రైట్. అయితే ఫస్ట్ మీకు యాక్టింగ్ అంటే అప్పటికి మీరు పెద్ద కోర్సులు ఏం చేయలేదు కదా యాక్టింగ్లో, ఎలా తీసుకున్నారు మరి మిమ్మల్ని అంత పెద్ద సినిమాలో చేయడానికి? నేను ముందు నుంచి ఎన్టీఆర్ గారి సినిమాలు ఇవన్నీ చూస్తూ పెరిగాను కదా,
నాకు ఇష్టం, నేను ప్రాక్టీస్ చేసుకునేదాన్ని మామూలుగా ఇంటి దగ్గర. సో సావిత్రమ్మ గారు ఇలా మాట్లాడుతూ ఇలా డైలాగ్ ఎలా మాట్లాడతారు సావిత్రి గారి డైలాగ్ ఏదైనా చెప్పరా? డైలాగ్ వర్షన్ ఇలా చెప్తారు. అట్లా ఇది ఎక్స్ప్రెషన్స్ అవన్నీ గమనిస్తూ ఉంటారు. అవన్నీ గమనిస్తూ పెరిగాను కాబట్టి. డాన్స్ నేర్చుకున్నారా? నాకు డాన్స్ రాదండి. డాన్స్ చేస్తుంటారు రీల్స్ లో చూసి. అబ్బే ఒక్క పాట చేశానండి, ఆ పాట కూడా దాన్ని కూడా చేయక ఇదేమిటమ్మా మాయా మాయా చేస్తుంటే మా వారు అన్నారు, నీకు అవసరమా డాన్స్? ఇదేమిటమ్మా మాయదారి డాన్స్ అన్నారా? ఆ వీడియో తీసింది కూడా మా ఆయనే. ఓ నువ్వు ఎగిరితే అసలు వద్దే అన్నాడు. లేదు బావ ఎలాగైనా నేను చేస్తాను అని చెప్పి చేసేదాన్ని. అది 2.1 మిలియన్కి వెళ్ళిపోయింది అది వ్యూస్. స్టిల్ రన్నింగ్ అది. ఫెంటాస్టిక్. అయితే ఎలా ఏ డైలాగ్ చెప్పారు మరి ఆడిషన్లో? అది చెప్పాను కదా, ఏమంటివి ఏమంటివి అని చెప్పి డైలాగ్ చెప్పాను. ఏదో ఒకసారి మా కోసం చెప్పరా? అబ్బా కొంచెం ఎంతవరకు వస్తే అంతవరకు. 2 minutes అయినా చెప్పండి. అది 4 minutes డైలాగ్ కదా. అది కాదు 4 minutes, అది తక్కువ. నేను చెప్పి ఈ మధ్య చెప్పిన వీడియో బాగా ఇదైంది అని చెప్తున్నా. ఓకే. నేను ఈ మధ్య కర్ణుడు గురించి కుంతీదేవి అడుగుతున్నప్పుడు బిడ్డలు చంపొద్దు అని అడిగినప్పుడు అది చాలా పెద్ద డైలాగ్. అది నేను ఆయన బోయపాటి గారి దగ్గర చెప్పిన డైలాగు ఏమంటే అందరికీ తెలుసు. అవును, అందరూ చెప్తారు. సరే అది చెప్తారా ఇది చెప్తారా? ఇప్పుడు మా కోసం చెప్పండి. పాండవ మాతకు రాధాసుతుని నమ సుమాంజలి. మాతృప్రేమను కుమ్మరించడానికి వచ్చావా? కన్నప్పుడు అమ్ముగా కాకపోయినా కనీసం ఒక ఆడదానికి హక్కున చేర్చుకొని చనుబలు ఇవ్వని దానివి నేడు నీ పాప పరిహారానికి రణరంగంలో నరబలిగా నన్నిచ్చి కులదేవతకి హారతి పట్టాలని వచ్చావా? నాడు నీ బిడ్డని సూతుపుత్రుడని లోకం కోడై కూసివేసిన మచ్చని నీ కళ్ళబొల్లు కన్నీళ్లతో మాపు చేయాలని వచ్చావా? ఆనాడు నీ మధుర స్వప్నాలను పండించుకోవడానికి కర్మసాక్షితో నన్ను కన్నావు. నీ భావి జీవిత స్వప్నాలను పండించుకోవడానికి ఆ కాల కరాళ రాత్రిలో కన్ను తెరవక పసికందుగా ఉన్న నన్ను దూరంగా గంగలో పడవేశావు. ఆనాడే నా కీర్తి నశించింది. నీవు చేసిన అత్యాచారాల వల్ల రాజకుల సన్నాహాలు సుకీర్తినామ యశస్సులు నాకు దూరమయ్యాయి. ఒక కన్న తల్లి కొడుక్కి చేయగలిగిన అపచారాలు ఇంకేముంటాయి? నేడు నీ పుత్ర స్వప్నాలను పండించుకోవడానికి ఈ అభిచక్ష మహావృక్షం నుంచి ఎన్నడో ఎప్పుడో రాలిన ఫలాన్ని నేడు ప్రతిఫలం ఆపేక్షించడానికి వచ్చావు. అంతే కదా? ఎందుకమ్మా నీకంత బాధ? నాకేమి బలపరాక్రమాలు లేవనా? రాజ్యము లేదనా? అంటదండులు లేవనా? ఏవి లేవని ఆశించి నీ బిడ్డల పక్షాన రమ్మంటావు? ఆనాడు నీ రక్త మాంసముద్దగా పుట్టిన నన్ను దూరంగా నిర్దాక్షిణ్యంగా నేలకు విసిరేస్తే పుత్రవాత్సల్యంతో స్వీకరించి తన చనుబాలిచ్చి సాకింది నా తల్లి రాధ. బిడ్డలు ఉండి గొడ్డలైన వాళ్ళు ఎంతోమంది ఉంటే బిడ్డలు లేని సంతానంగా పెంచిందమ్మా నా తల్లి రాధ. పుత్ర భిక్ష అడగడానికి నీకు నోరెలా ఇచ్చింది? ఏ స్వామి ఉప్పు పులుసులతో ఇంతకాలం బ్రతికి జీవించగలిగానో, ఏ స్వామి సమతా వీక్షణలతో రాధేయుడిగా నిలిచి మహారాజునయ్యానో ఆ స్వామి ఎనలేని తునలేని రుణం నవలేసంతం తీర్చుకునే సమయం వచ్చింది. రాజరాజ ఔదార్యాలతో బ్రతికే నాకు ఇది ఒక పరీక్షా సమయం. ఈ దుర్భాక్ష మహాసాగర సమరానికి నా స్వామి నన్ను నమ్మి రావడానికి సాహసించాడు. ప్రత్యుపకారంతో స్వామి రుణం తీర్చి రాధేయుడు నీతివంతుడు గుణవంతుడు కులవర్ధుడని శాశ్వత యశస్సు గురికమ్మంటావా? మానవ సహజమైన ప్రలోభాలకు కోర్కెలకు ఆశలకు ప్రలోభపడి కౌటేల్యుడు స్వామిద్రోహి మిత్రద్రోహి అని లోకాపదందుకు గురికమ్మంటావా? యశోవంతమైన చంద్రవంశ వివరానిగా పాండురాజు దేవేనిగా కడుపు పండించుకున్న కన్న తల్లిగా తుతిని నీవే చెప్పు. తనయుడినే దూరం చేసుకోవడానికి సాహసించిన దానివి. నీ బిడ్డలతో కలవకపోయినా నీకు బాధ లేదు. కానీ కర్మసాక్షి కొడుకు దుష్కామకరుణ అపకీర్తితో నేను జీవించలేను. దాత కోసం నా సామర్థ్యాన్ని దారపోస్తాను. నీ కొడుకులతో యుద్ధం చేసి తీరుతాను. ఏ మచ్చకు విరిచి నన్ను దూరం చేసుకోవడానికి సాహసించావో తిరిగి ఆ మచ్చ నీకు నా వల్ల రావాలని కోరుకోను, రానివ్వను. లేదు ఇంకా ఉందిరా, ఇంకా ఉందా? ఓకే. ఓ మై గాడ్. అవునులే, ఈనాడో దూరం చేసుకోవడానికి సాహసించిన దానివి ఈరోజు నా మీద నీకు ప్రేమ ఎందుకుంటుంది? ఇప్పుడు కూడా నీ బిడ్డలను చంపవద్దు అని అడగడానికి వచ్చావే తప్పితే తొలిచూరి బిడ్డ ఈ కన్నుడు బ్రతకాలి అని కోరి నీవు రాలేదు. ఛీ, నీవు మాతృస్థానానికి అర్హురాలివి కాదు. అయినా కాకపోయినా నాకు జన్మనిచ్చిన ఒకానొక మాతృమూర్తివి. నా పుట్టుక వల్ల నీకు సుఖం లేదు, అమ్మాని పిలిచే అదృష్టం నాకు లేదు. ఏ జన్మాన ఏ నిమిషం నీ గర్భస్రావాన ప్రవేశించానో నీకు దుర్భర కోశాలు కలగజేశాను. లజ్జాజనుకున్నాను, పరాధీనుడై పరాయింట పొట్ట నింపుకున్నాను, పరాన్నం భక్షించాను, సంఘంలో నీచుడిగా ముద్ర వేయబడ్డాను, ధర్మానికి నీతికి నిలబడి తమ్ముళ్లతో తారసిల్లాను. అయినా అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే ఈ రాధేయుడు ఒకానొక దీన మాతృమూర్తినికి కాదని ధర్మహీనుడు దయాహీనుడు కాలేదు. ఇదే నీకు నాకు వరం.
ఇదే నీకు నా వాగ్దానం. చిక్కిన దక్కిన ధర్మ భీమ నకుల సహదేవులకు నా వల్ల ఎలాంటి ప్రాణహాని జరగదు. కానీ సర్వశాసిక సమాధిటుగా సర్వకాల సర్వావస్థల యందు నా మీద నమ్మకం పెట్టుకున్న నా స్వామికి ద్రోహం చేసి నికృష్టుడిని కాలేను. పార్థుడు ఎదురుపడినప్పుడు అతను అంతం చేయగలిగానా? నా స్వామి రుణం తీర్చి నీ 5 బిడ్డల్లో ఒకరిని అవుతాను. లేదా సూర్యవరులకు సురలోకంలో యశోలక్ష్మి చేపట్టిన వాడిని అవుతాను. నీ 5 బిడ్డలు నీకే ఇచ్చి నీ కోరిక నెరవేర్చిన వాడిని కూడా అవుతాడు. ఏది ఏమైనా ఈ లోకానికి నీకు పంచి పాండవులే మిగులుతారు. అనామకుడిగా పుట్టి అనామకుడిగా లభించి అనామకుడిగా పెరిగిన ఈ రాధేయుడు అనామకుడిగానే పాండవ మాత నీ కోరిక నెరవేరిందిగా, వెళ్ళు. బాబోయ్ బాబోయ్ మహానటి. క్రేజీ క్రేజీ అండి అసలు. సూపర్. దానవీర సూరకర్ణలో కర్ణుడి లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేశారు మీరు. నా ఫేవరెట్ క్యారెక్టర్ కర్ణుడు మహాభారతంలో. కానీ బా సెల్యూట్ అండి, సెల్యూట్. నో వర్డ్స్. చాలా చాలా బాగా చెప్పారు. అంత డైలాగ్ లేకపోతే నీకు ఇండస్ట్రీలో చాలా మంది మురుగుతూ ఉంటారు. ఇండస్ట్రీలో నీకు టాలెంట్ లేకపోతే ఇస్తారా? నీకు అవకాశాలు ఇస్తారా? ఏదో ఒకటి ఉంటేనే కదా ఇస్తారు. ఏమి లేకుండా అవకాశాలు వస్తాయా? నీకు తెలుసు కదా మరి ఇండస్ట్రీ ఎలా ఉంటుందో. మరి రాకుండా వస్తాయా? ఏదో ఒక మనిషికి ఒక టాలెంట్ ఒక ఇది ఉంటేనే కదా వస్తుంది. నవరసాలు తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు ఒకసారి జస్ట్ చేద్దాం క్విక్గా. ఇప్పుడు అవసరం అంటారు. ఒక 4-5 చెప్తాను జస్ట్. ఫస్ట్ రౌద్రం, హాస్యం, శృంగారం, కరుణ, భయానకం, సూపర్ సూపర్. చూడాలి ఈ అమ్మాయికి యాక్టింగ్ రాదు. డిలీట్. లేదు లేదు, చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఆన్ స్పాట్ సడన్ గా ఎక్స్పెక్ట్ చేయకుండా క్యూట్ గా సడన్ గా ఇచ్చేసారు. సో స్వీట్ అండి. సో మీలో ఇప్పుడు చిన్నపాటి ఆడిషన్ అయిపోయింది మీకు. ఫెంటాస్టిక్. మీరు చేసిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం బాగా? నాకు ఏది ఇష్టం అని అంటే అన్నీ ఇష్టమే. ఇష్టం లేకుండా ఏమీ లేవు. అంటే అంత పెద్ద 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 గొప్ప గొప్ప క్యారెక్టర్ మనం చేయలేదు కాబట్టి సో అన్నీ భగవంతుడు ఇచ్చిన వాటిల్లో అన్నీ చేసుకుంటూ ఇంకా ముందు జీవితంలో ఇంకెవరన్నా ఇస్తే మంచిగా. పెద్ద పెద్ద సినీ స్టార్లను చూసారు కదా, ఎవరు మీకు హంబుల్ స్వీట్ అనిపించారు? వెంకటేష్ గారు అనిపించారా? ఆయనతో ఇద్దరు కాంబినేషన్ F3 మూవీలో వెంకట్రావు పెళ్ళని చూసాను భయ్య అన్నప్పుడల్లా ఆ సిగ్గు అబ్బా ఇలా అన్నప్పుడల్లా చూసాను భయ్య. ఆ రోజు వెంకట్రావు పెళ్ళని కూడా చూసాను భయ్య అంటే ప్రతి ఒక్కదానికి సిగ్గుపడుతూ, అంటే నన్ను కాబట్టి చూశాడు కదా అని. అది చాలా బాగా నచ్చింది. ఆయనతో ఇంటరాక్ట్ ఉందన్నమాట. అది డైలాగ్ ఆయన ఇలా చెప్పారు, ఇలా చెయ్యి నేను ఇలా చూస్తాను అలాంటి. అది చాలా బాగా నచ్చింది. చాలా బాగా మాట్లాడతాడు ఆయన. నైస్ పర్సన్. అంతేనా? చాలా బాగా నచ్చారు నాకు వెంకటేష్ గారు. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు పెద్దిలో కూడా కనిపించబోతున్నారు మాకు. సో ఆ పాట ఒక్కటి వచ్చి మమ్మల్ని అసలు కాళ్ళు కింద నిలవనివ్వట్లేదు. ఇంకా సినిమా కోసం అందరు వెయిటింగ్. సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్, ఏమన్నా చెప్తారా? ఎందుకు రేపు చూస్తారు కదా. అమ్మో, మార్చిలో ఏమో రిలీజ్ అంటున్నారు, అప్పుడు చూద్దాం. చాలా డిప్లొమాటిక్ అండి మీరు. అవునా కాదా? ఏమో నాకు తెలియదే. తెలియకుండానే తెలివిగా ఉంటారా? ఏమోనండి తెలియదు అసలు. మా తెలియకుండానే ఇలా ఉన్నారంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఎలా ఉంటారో మరి. అది తెలియాలి కొంతమందికి. మనం ఊరికే దక్కాముక్కిగా తెలిసిన విషయాలు మాట్లాడితే దాంట్లో డీప్గా వెళ్ళి ఇది చేస్తే ఇంకెలా ఉంటుందో ఏదో అంటారు కదా. ఇప్పుడు మనం ఇందాక ఒక టాపిక్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది నేను యావత్ ప్రజలకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెప్తున్నాను. ఒక తిరుపతి లడ్డుని కలుషితం చేసి ఈ 2000 ఏదైతే ఈ 2019 నుంచి 2024 ఈ గ్యాప్, ఈ పీరియడ్లో ఏదైతే ఉందో లడ్డు ఏదైతే ఉందో 2 times వెళ్ళాను నేను ఆ గ్యాప్లో. బయట లడ్డు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక జిగట్లాగా అయిపోయేది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో తెలియదు నాకు. జిగట్లాగా అయిపోయింది. ఏంటబ్బా ఇలాగ అయిపోతుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటే ఏమోలే, నాకు అంత క్లారిటీ లేదు, అప్పుడు తెలీదు. ఇప్పుడు చూస్తే అది ఈ 2019-24 మధ్యలో ఈ 68 లక్షల కేజీల నెయ్యి, కల్తీ నెయ్యి ఈ బోలే బాబా డైరీ ఫామ్ డైరీ వాళ్ళు సరఫరా చేశారనమాట. మా జగన్ అన్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నాడు అనమాట.
అంటే ఏమీ లేకుండా 251 కోట్లు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి. అంటే ఒక చుక్క నెయ్యి బుట్టు లేకుండా, వెన్న లేకుండా లడ్డుని ప్రిపేర్ చేసి పెట్టినటువంటి వ్యక్తి ఒకే ఒక ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ద వైఎస్ఆర్ జగన్ గారు. ద సెల్యూట్ చేయాలి అసలు. నువ్వు దేవుణ్ణి ఇది చేయగలవంటే ఆఫ్టర్ మనుషులు ఎంత, ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ మనుషులు ఎంత, నువ్వు ఏం మాట్లాడినా కూడా ఫసక్ చేసేస్తా ఉంటావు. అప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది అదే. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. దేవుడికే టోపీ పెట్టావంటే నువ్వా, మనుషులకి ఎందుకు పెట్టావు నువ్వు? కాబట్టి అందుకే నేను ఈడ్స్ కొడితే 11కి వచ్చాయి. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, తెలిసి కూడా బాబాయ్ హత్య కేసులో నిందితుడు నువ్వు అని తెలుసు, తర్వాత మద్యం కుంభకోణం విషయంలో నిందితుడు అని నువ్వే తెలుసు, ఆస్తుల విషయంలో నిందితుడు కూడా నువ్వే తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఈ యొక్క కోర్టుకు సంబంధించి న్యాయవాదులు అయితే ఏమి, పోలీస్ వ్యవస్థ రంగం అయితే ఏమి, ఇవన్నీ కూడా కొంచెం అదృష్టం కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ విషయం మీద అరెస్ట్ చేయాలనేది అర్థం కావట్లా. ఏ విషయం మీద కొట్టుకుని చేస్తున్నారు వాళ్ళే, ఆ విషయం మీద ఈ విషయం మీదనే. ఇంత నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అల్లో రామచంద్ర అనే 5 ఏళ్ళు ఏగాం కదా. అయినా కూడా కొంతమంది వాళ్ళు దొత్తులుగా వచ్చి రోజు మాట్లాడుతున్నారంటే అంతకైనా దుర్మార్గం ఒకటి ఉంటుందా? అలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, నాకు ఓటేయండి, నాకు ఇది చేయండి అని చెప్పేసి నేను ఎక్కడా కనిపించను, నేను అక్కడ ఉంటాను, కూర్చొని ఉంటాను బెంగళూరు ప్యాలెస్లో, మీరు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు వస్తాను, పాదయాత్ర చేస్తాను, నాకు ఓటేయండి అనేసి అంటున్నారే. ఇంతకన్నా ఇంకేమన్నా ఉందా? సో ప్రజలు ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకండి, ఇలాంటి వాళ్ళకి అసలు అవకాశం సెకండ్ థాట్ ఇవ్వకండి, నేను చెప్తున్నాను కదా. సో ఎందుకు అంత భయపడుతున్నారు? ఆయన రారని అంత కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా ప్రజలకు ఎందుకు అంత మనవి చెప్పుకుంటున్నారు? మళ్ళీ వచ్చేస్తారేమో అనా? వచ్చేస్తారని కాదు, ఒకవేళ డబ్బులు ఉన్నాయి కదా, 1000 కోట్లు ఉన్నాయి కదా, అందరూ ఇన్స్టాంట్ మనీ కోరుకుంటారు కదరా. ఏ రాష్ట్రం ఎప్పుడు బాగుపడితే మనకి ఎందుకు అనుకుంటారు? చంద్రబాబు గారి దగ్గర లేవా డబ్బులు? చంద్రబాబు దగ్గర ఉన్నాయా లేదా విషయం పక్కన పెడితే, రేపు పదవుల కోసం మనుషులు ప్రజల మీద ప్రేమ ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే పదవుల మీద కాదు. పదవుల మీద మోజు ఉండేవాళ్ళు ప్రజలకి ఎలా మేలు చేస్తారు? రేపు ఓటేసిన వాళ్ళే అంతెందుకు రా, ఒక్క విషయం పడితే సమాధానం చెప్పు. 11 సీట్లు రావడానికి ఓట్లు వేస్తే కదా నీకు 11 సీట్లు వచ్చాయి. మరి ఆ 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి వెళ్తున్నావా? లేదు, నేను రాజన్న బిడ్డని, నేను పులిని, సింహాన్ని అని చెప్పేసి ఈరోజు తొడలు కొట్టుకుంటే మీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. మరి మాట్లాడినప్పుడు ఆ సింహం పులి డైరెక్ట్గా అసెంబ్లీలోకి ఎందుకు కూర్చోలేకపోతుంది? ప్రతిపక్ష హోదా వస్తేనే వస్తా, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ప్లేస్లో నేను ఉంటేనా, నేను చేసిన నిజాయితీగానైతే ఎవరికి భయపడకుండా పోయి అసెంబ్లీలో కూర్చున్నదాన్ని అయితే అయింది. 21 సీట్లు అంత వయసు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కూర్చోలే, మధ్యలో వచ్చేసారుగా. అదే ఇంత అవమానించి భార్యని బిడ్డలందరూ అవమానించి మాట్లాడితే శపథం చేసి వచ్చాడు, గెలిచాడు ఈరోజు. మరి నువ్వు కూడా అదే చేయొచ్చు కదా. నన్ను అందరూ గుచ్చి ముట్లాడుతున్నారు, అన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మనం బోల్డ్ అంత అవినీతి చేసాము, మనం సమాధానం చెప్పలేము. నువ్వు కూడా మంగమ్మ శపథం చేయొచ్చుగా. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినాక వస్తాను, లేకపోతే రానని చెప్పేసి రావచ్చు కదా. అసలు నువ్వు ఎప్పుడు వచ్చి సచ్చావు? అదే చెప్తున్నారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వస్తానంటున్నారు. అలా కాదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి కదమ్మా. ఫస్ట్ అసెంబ్లీకి వెళ్ళి అలా కాదు, నేను ఇది చేశాను, ఇది ఇలా చేశానంటే మీరు ఎందుకు నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఇది చేశానని చెప్పేసి ధైర్యంగా పులైతే మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడతారు? దానికి ఒక సమాధానం చెప్పమనండి. ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ని ఇంతమంది అడుగుతున్నారు కదా, నువ్వు మాట్లాడే స్థాయి ఇది కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి మీరు ఎందుకు అన్నా, నువ్వు ఎందుకు పోవటం లేదు? మేమందరం నీకు ఓట్లేసి గెలిపించాం కదా, 11 అయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళు, నీ వెనక 11 మంది వస్తారు, మీరు యుద్ధం చేయండి, అక్కడ అసెంబ్లీలో చేయండి, మీరు చేసిన మంచి పనులను చెప్పండి, వాళ్ళు కళ్ళు తెరపించడం ఎందుకు చెప్పట్లేదు? ఆ చేస్తుంటే కదా మంచి పనులు, అడిగితే ఒక్కలాంటి బయటపడతాయని చెప్పి చచ్చిపోతున్నారు వాళ్ళు. అందుకు కదా దీని మీద ప్రత్యేక హోదా 18 సీట్లు బయట దాటిన వాళ్ళకి ప్రత్యేక హోదా వస్తుందని తెలియదా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి? తెలియకుండా ముఖ్యమంత్రి అయిపోయారా? రైట్. ఏదేమైనా సరే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పథకాలు తీసుకొచ్చింది కదా. సో అవి ఇంకా కంప్లీట్ చేయలేదు, ఇప్పటికి చెయ్యదు కూడా. కంప్లీట్ ఎందుకు చేయలేదు? ఓన్లీ స్టార్ట్ చేసి వదిలిపెట్టారు. నెక్స్ట్ టైం వరకు అది కంప్లీట్ చేయరు కాబట్టి జగన్ ఎన్నుకుంటారు అని అంటున్నారు వైసీపీ వాళ్ళు. మీరేమంటారు? సరే, ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ అన్ని పథకాలు ఇచ్చాయి, ప్రజలకు మొత్తం అందుతుంది, ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మీడియా ముందర గొంతించుకుని అలసిన చోటు చెప్పిన లాభం ఏమీ లే. ఎందుకంటే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంటే ఈ కూబిలోకి నెట్టేస్తే ఒక వచ్చి ప్రభుత్వంలో వచ్చి తర్వాత ప్రజలకి అన్ని పథకాలు ఇస్తూనే ఎక్కడ రాజధాని ఆగలేదు, పోలవరం ఆగలేదు, ఏమీ ఆగకుండా కంపెనీస్ తీసుకొని వచ్చి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఇంత చేస్తూ ఉంటే అయినా కూడా ఏమీ చేయలేదు ఏమీ రాలేదు అని చెప్పేసి ఈ శ్యామల రోజాలాగా మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? చెవిటోడు ముందు శంఖం ఊదిన లెక్క అనమాట.
ఎంత శంఖం చెవిటడికి ఏం వినిపించదు కదా, వాళ్ళ ద్వారంలోనే వాళ్ళ తీరులోనే వెళ్ళిపోతూ ఉంటారు. పాపం ఆయన ఏం చేస్తారండి, ఆయన రాగానే కోవిడ్ వచ్చింది ఆ టైంలో అసలు అంత మరి డబ్బు ఖర్చు అయిపోతుంది కదా కదా ఇదే మాట నువ్వు అన్నావు కదా, కోవిడ్ వచ్చిందని చెప్పేసి. మొన్న ఎవరో మాట్లాడారు, చంద్రబాబు నాయుడు అడుగు పెట్టంగానే వరదలు వచ్చేస్తాయి, వర్షాలు కాదు వరదలు వచ్చేసి అందరు చనిపోతారు. మొన్న ఒక్క శవం కూడా దొరకలేదు కాబట్టి పాపం జగన్ గారికి ఏం అర్థం కాదు. అదే కానీ శవాలు ఒకటో రెండు కానీ దొరుకుని ఉంటే అబ్బా అయిపోయాయి ఇంకా. అసలు ఏం చేస్తున్నారు ప్రభుత్వము అది ఇది అని చెప్పేసరి అంత ఇదిగా కాపాడుకున్నాడు కాబట్టి ఒక్కరికి కూడా ప్రాణహాని జరగలేదు మొన్న వచ్చిన ఈ మౌంతు తుఫాను దానివల్ల. వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు ఇట్లాంటి ధోరణి ఇట్లాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే. ఏం చేస్తావు చెప్పు, కర్మ. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మహిళా నాయకురాళ్ళపైన వైసీపీ నాయకురాళ్ళని లేడీస్ అని కూడా చూడకుండా ఎస్ఐలతో సిఐలతో పట్టించుకొని అంటే అరెస్టులు చేపిస్తున్నారు అని విడుదల రజనీ గారు. ఏంటి మరి నువ్వు కారులో ఎవరో ముద్దాయిని పెట్టుకొని తీసుకెళ్తా ఉంటే మరి ఆపి అడిగితే తప్పదే? ఇది ఏ ఊరు లెక్క చెప్పు, నాకు అర్థం కావట్లేదా? తప్ప చేయొచ్చు అలా కాదు. అసలు ఆమె టచ్ కొంచెం కావాలంటే వీడియో చూడు నువ్వు, ఆమె ఎవరు టచ్ చేశారు? మేడం మీరు దూరంగా జరగండి, మీరు చాలా రెస్పెక్ట్ చేస్తున్నా, మీరు దూరంగా ఉండండి అంటే ఆవిడే పోయి డోర్ తీయడం లేదు. వచ్చేవాడిని ఏం చేస్తారు, తీసుకెళ్తారు, మాట్లాడతారు, వదిలిపెడతారు. ఏం కొనుక్కొని తింటారా ఏంటి? మరి ఆవిడ చేసిన విషయాలు కనపడవు. మహిళల మీద దాడులు ఈ దిక్కుమాల మాట్లాడతారు. వాళ్ళు చాలా ఎంతో సమన్వయంతో ఇది చేశారు పోలీసులు, అక్కడ చాలా ఓపికతో ఉన్నారు. మేడం మిమ్మల్ని ఏమనట్లేదు, లోపల మాకు కావాల్సిన వ్యక్తి ఉన్నాడు, అతను తీసుకెళ్తామనంటే ఈవిడ ఎందుకు అంత ఓవర్ సీన్ చేస్తుంది అక్కడ? దాని గురించి ఎవరు మాట్లాడరు. అదేమన్నా మాట్లాడితే డూమ్ అది ఇది అని స్థాయిల గురించి మాట్లాడతారు, నిజాలు మాట్లాడితే స్థాయిల గురించి మాట్లాడతారు. ఏమి దిక్కుమాల దౌర్భాగ్యం ఎప్పుడు పోతే అసలు ఈ పేరు అనేది ఎప్పుడు లేకుండా పోతుందో నిజంగా దేవుడికి 100 టెంకాయలు కొడతా నేను. నిజం.